ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడే రెసిపీ అండి ఇది. బ్లడ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసి బ్యాక్ బోన్ కి చాలా బలాన్ని ఇచ్చేది. ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇంకా బాలింతలకి మెన్సెన్స్ టైమ్ లో కూడా చాలా బ్లడ్ ని ఇంప్రూవ్ చేసి ఐరన్ ని కూడా ఇస్తుందన్నమాట. దీని పేరు మటన్ టిల్లీ అంటారు. ఇంగ్లీష్ లో అయితే స్ప్లీన్ అంటారు. కర్రీ వచ్చి బ్లాక్ కలర్ లో ఉంటుందండి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఈ టిల్లు పీసెస్ ని శుభ్రంగా కడిగి ఇక్కడ చూపిస్తున్నట్లు 1 పీస్ ని 2 పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఎక్కువగా కట్ చేసి కర్రీ చేసినప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిపోయి కరిగిపోతుంది. అది జాగ్రత్తగా కట్ చేసుకొని వండుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ టిల్లు పీసెస్ ని కూడా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా అన్ని పీసెస్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి నెమ్మదిగా కలిపి మూత పెట్టుకొని 20 మినిట్స్ లో ఫ్లేమ్ లోనే మగ్గించుకోవాలి. నేను ఈ కర్రీ ఫ్రై లాగా చేశాను, సో ఇందులో వాటర్ వేయలేదు. కర్రీ గ్రేవీ రావాలంటే మీరు వాటర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకొని కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అలా చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తినేయచ్చు, లేదా సైడ్ డిష్ గా అయినా తినవచ్చు. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. అలానే ప్రిపేర్ చేసి నాతో కూడా షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.